ఇప్పుడు ఛాయా సోమేశ్వరం నుంచి మనం చెరువుగట్టు టెంపుల్‌కెళ్తున్నాము. ఇది సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్గొండ జిల్లాలోని అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం చెరువుగట్టు. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. నల్గొండ జిల్లాలోని నార్కెట్ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎల్లారెడ్డిగూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలిసింది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలోమీటర్ల దూరంలో, అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి 1 కిలోమీటర్ దూరంలో విరాజిల్లుతుంది. క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడని, ఆయన ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో చివరి లింగం జడల రామలింగేశ్వర స్వామి వారిదని ఇక్కడ స్థల పురాణం. స్వామివారి కొండపైకి చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి మెట్ల దారి, రెండవది చిన్న ఘాట్ రోడ్ దారి. మన వెహికల్స్లో, ఆటోస్లో పైకి చేరుకోవచ్చు. ఈ ఘాట్ రోడ్ దారిలో వెళ్తుంటే పెద్ద శివుని విగ్రహం దర్శనం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ శివుడు ఆరోగ్య ప్రదాత, భూత పిశాచాల బాధ నుండి విముక్తి కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ క్షేత్రంను ఆరోగ్య క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఘాట్ రోడ్ మొత్తం డ్రైవ్ వచ్చి సుమారు ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు చేరుకుంటున్నాం మనం పైకి. ఇదే కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్క్ చేసిన తర్వాత మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి. సుమారుగా 200-300 గజాల దూరంలో ఉంటుంది. ఇక్కడ కొండ మీదకి చేరుకున్న తర్వాత మనం చూడవలసిన ప్రదేశాలు జడల రామలింగేశ్వర స్వామి గుడి. ఇక్కడ 3 గుండ్లు అని ఒకటి ఉంటుంది. ఈ కనిపించేది మీద ఒక చిన్న శివలింగం ఉంటుంది. మళ్ళీ గుడి ఆవరణలో ఆంజనేయ స్వామి గుడి, కాలభైరవుని గుడి, ఎల్లమ్మ దేవి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంకొక చోటున పుష్కరిణి ఉంటుంది. ఇంకొక చోటున ముడుపుల గట్టు ఉన్నాయి. ముందుగా మనం కొండ మీదనే కింద ఉన్న గుడిలోకి వెళ్దాము. అక్కడ జడల రామలింగేశ్వర స్వామి వారు ఉంటారు. 30 రూపాయల టికెట్, ఇద్దరు వెళ్ళొచ్చు ఒక టికెట్ మీద. సో అది తీసుకుని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అటు సైడ్ నుంచే మనం బయటకు వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి, కాలభైరవుని గుడి, మళ్ళీ ఎల్లమ్మ దేవాలయాలు అవన్నీ ఉంటాయి. అవి చూసేసుకున్న తర్వాత మనం పై కొండకి వెళ్దాము. ముందుగా ఈ మంటపం దాటి లోపలికి వెళ్తే ఎదురుగా మనకి వినాయకుడి విగ్రహం ఉంటుంది. గర్భగుడి ఇవతల వైపున శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు, ఆయన వెనుక చిన్న ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ఇక్కడ పార్వతీదేవి ఆలయం అని కొండపైన ఏమీ స్పెషల్గా కనిపించదు మనకి. ఎందుకంటే గర్భగుడిలో ఒక భాగంలో పార్వతీదేవి విగ్రహం వెలిసిందట. అందుకే పక్కనే అద్దంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు మనం. గర్భగుడిలోకి మనకి ప్రవేశం నిషిద్ధం కాబట్టి పక్కనే ఒక అద్దం అమర్చి అమ్మవారిని చూసేలా ఏర్పాటు చేశారు. పార్వతీ ఆలయం అనేది కింద గుడిలో మెట్లదారి దగ్గర ఉంటుంది. ఆలయ దర్శనం అయిన తర్వాత పైనుంచి చూస్తే మనకి కింద ఉన్న గ్రామం మొత్తం బాగా కనిపిస్తుంది. చాలా అందంగా కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత పక్కకు కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి వారి గుడి, కాలభైరవుని గుడి, ఎల్లమ్మ వారి గుడి ఇవన్నీ కనిపిస్తాయి. అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మనం 3 గుండ్లకి వెళ్దాము. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజు గణపతి దేవ నిర్మించారట. ఇక్కడ కార్తీక మాసంలో ఇలాంటి టైంలో చాలా రద్దీ ఉంటుంది. ఇప్పుడు కనిపించేదంతా కార్తీక మాస దీపాలు. శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు. ఈ శివలింగానికి నేత్రాలు అలంకరించబడి చాలా అందంగా ఉంటుంది.
ఈ దేవాలయం ప్రవేశ మార్గం ముందు విశాలమైన ముఖమండపం ఉంటుంది. ఇక్కడే భక్తులు అమావాస్యకి జాగరణ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ అగ్నిగుండంలో భక్తులు నడిచే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆలయంలో స్వామివారిని ఆరోగ్య ప్రదాత అంటారని చెప్పాను కదా! సో, ఈ ఆలయం దగ్గర ఒక చిన్న గుట్ట ఉంటుంది. దీనినే ముడుపుల గుట్ట అని అంటారనమాట. సో, కోనేరులో ఎవరైతే స్నానం చేసి ఇక్కడ భక్తులు వచ్చి అనేక ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. అది ఎలా అంటే ఇక్కడ చెట్టు కింద చెక్కతో చేసిన స్వామి పాదుకలు, పావుకోళ్ళు అంటాం మనం. జతలుగా చాలా ఉంటాయి. అనారోగ్యం ఉన్నవాళ్ళు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తే వారి మీద ఆ పావుకోళ్ళని అంటే వాళ్ళ వీపు మీద పావుకోళ్ళని శరీరం అంతా కప్పేలా ఉంచుకొని స్వామికి మొక్కుతారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి రోగమైనా తగ్గిస్తాడు దేవుడు అని ఒక నమ్మకం. ఇక్కడ కోనేరుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కోనేరులోని జలం పొలాల మీద చల్లుకుంటే పంట బాగా పండుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మనము కొండ పైకి అంటే 3 గుండ్లు అని చెప్పాను కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అంటే 3 గుండ్లు అంటే 3 కొండలు పక్కపక్కగా అతుక్కుని ఉంటాయి. ఆ సందులు మధ్యలో ఉన్న సందుల్లోంచి మనం పైకి ఎక్కాలి. ఇదివరకు అయితే అసలు మెట్లు అట్లా ఏమి ఉండేవి కాదు. ఒక తాడు సహాయంతో పైకి కొండల పైకి ఎక్కేవాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇప్పుడంటే మెటల్ స్టేర్ కేసుల లాగా పెట్టేశారు మెట్లు. సో మనకి కొంచెం ఎక్కడానికి దిగడానికి ఈజీగానే ఉంది. కానీ పాతకాలంలో అయితే తాళ్లతో ఎక్కేవాళ్ళట. ఈ ఆలయానికి 3 గుండ్లు అనే ప్రాంతమే చాలా ప్రత్యేక ఆకర్షణ. ఈ గుడి పక్కనే ఒక చోటున 3 పెద్ద పెద్ద కొండరాళ్లపై శివలింగం ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికి ఎక్కుతున్నాము. ఇది ఎక్కి చేరితే ఈ 3వ కొండ పైన ఒక శివలింగం మనకి దర్శనమిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. మనకి చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. అయితే ఈ రాళ్ళని ఎక్కే దారి కష్టంగా అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు చెప్పాను కదా మీకు, తాళ్ళ సహాయంతో ఎక్కేవారట. ఇప్పుడంటే మనకి మెట్లు దారి అనేది కొంచెం ఏర్పాటు చేశారు. సో మనం ఎక్కడం దిగడం అనేది అయితే ఈజీగానే ఉంటుంది. ఇక్కడ రాయి నుంచి రాయికి చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక మనిషి మట్టుకే దూరే విధంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వింత ఏంటంటే ఎంతటి శరీరం ఉన్నవాళ్ళైనా సరే ఇందులోంచి అవలీలగా చేరగలగడం అనేది ఇక్కడ దేవుడి మహిమగా చెప్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నదే 3వ కొండ. ఇది ఎక్కి చేరగానే మనకి శివలింగం కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కామధేను విషయంలో తన తండ్రి జమదగ్నితో వైరం పెట్టుకోవడంతో పాటు చివరికి ఆయన చావుకు కూడా కారణమైన కార్తవీర్యార్జునుడే కాక కనబడిన రాజులందరినీ హతమార్చాడు పరశురాముడు. ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం దేశమంతా తిరుగుతూ తపస్సు చేస్తూ గడిపాడు. ఆ క్రమంలో 108 శివలింగాలను ప్రతిష్ఠ చేశాడట. అందులో చివరిదే నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం. డిఫరెన్స్ ఏంటండి? అది ఇది ఒకటేనా? కింద గుడి పైన గుడి ఉంది. పరశురాముడు స్థాపించిన 108 ఓకే. పూజారి గారు చెప్పినట్టు ఈ గుహ దగ్గరే పరశురాముడు ఘోర తపస్సు చేశారట.
తాను ప్రతిష్ఠించిన దానికన్నా శివలింగం రోజురోజుకు పెద్దది కాసాగింది. కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం కావలేదట. దీంతో కోపాద్రిక్తుడైన పరశురాముడు తన గొడ్డలితో శివలింగం మీద ఒక దెబ్బ వేశాడట. ఆ వెంటనే పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడట. పరశురాముడు కోరినట్లే కలియుగాంతం వరకు తాను ఇక్కడే ఉండి భక్తుల కోరికలు తీరుస్తానంటూ వరమిచ్చాడట. అలా కొట్టడం వల్ల శివలింగం బీటలు వారి వెనుక వైపు జడలు జడలుగా చుట్టూ ఉన్నట్టు కనిపిస్తుందట. అందుకే ఈయన్ను జడల రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారట. అదేవిధంగా పరశురాముడు కూడా తాను కలియుగం ముగిసేంత వరకు ఇక్కడ లింగ రూపంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రానికి పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయం తెల్లారగట్ల 5 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. సో దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకుని గుడికి రావాలి. ఇక్కడ స్వామివారి కళ్యాణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు బియ్యం అంటే వరి పంట స్వామివారికి తలంబ్రాలుగా విరాళంగా విపరీతంగా ఇస్తారు. సో స్వామివారికి ఇక్కడ తలంబ్రాల ఉత్సవం అనేది చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలకి అగ్నిగుండం మీద భక్తులు నడుస్తారని చెప్పాను కదా, ఇదే. అంటే కాలిన బొగ్గుల మీద భక్తులు మొక్కుబడి చెల్లించుకోవడానికి దాని మీద నడుస్తూ ఉంటారనమాట. అది ఇంకా ఇక్కడ కల్చర్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి సుమారు 130 కిలోమీటర్లు మా ఇంటి వరకు. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళే ప్రతి బస్సు చెరువు గట్టు మీద నుంచే వెళ్తుంది. సో మెయిన్ రోడ్ నుంచి గుట్టకి 2 కిలోమీటర్ల లోపలికి రావాల్సి వస్తుంది. అక్కడ ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుస్తాను, వేరే ట్రిప్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, హంసలేఖ ఫిలిమ్స్కి. థ్యాంక్ యూ.